శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. వనమున రేగిన ధ్వనులకు వదిరి లంకావాసులు నిద్రలేచిరి. కావలియున్న రాక్షస వనితలు రావణు చేరి విన్నవిల్చిరి. దశకంఠుడు మహోగ్రుడై పల్కె వానరుని బాటి దండ్యుపుడనే 80,000 కింకర వీరులు హనుమంతునిపై దాడి వెడలిరి. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. శూలపట్ట సాది ఆయుధదారులు రకరకములగు కవచధారులు వేగవంతులు రణశూరులు ముద్గర పాణులు ధనుర్ధారులు మహాదౌష్టులు మహాబలులు మహోదరులు ఘోర రూపులు 80,000 కింకర వీరులు హనుమంతునిపై దాడి వెడలిరి. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. మిడతల దండు అగ్ని పడునటులే అసురుల దండు కపీషునిపై బడే. సింహనాదమును మారుతి చేసే వాలము బెల్చి భూమిపై మోదే. దిక్కులు అదరే మృగములు బెదరే పక్షులు చెదరి నేలపై బడే. ప్రళయ రూపుడై మారుతి ఎగసెను తోరణ స్తంభము పైన నిల్చెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. కేసరి సుతుడు కాయము బెల్చెను చేతి కమరిన దండము బూనెను. భీమరూపుడై విజృంభించెను కింకరులను మర్ధించి వధించెను. చావగ మిగిలిన అసురులు కొందరు రావణు చేరగా పారిపోయిరి. మారుతి ఇంకను పోరు పెంచగను తోరణ స్తంభము పైన నిల్చెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. 80,000 కింకర వీరుల ఒక్క వానరుడు హతము చేసెను. ఈ వృత్తాంతము వినిన రావణుడు నిప్పులు గ్రక్కుచు గర్జన చేసెను. జంబుమాలిని తగిన బలముగని ఆ వానరుని దండ్యుపబౌమనెను. జంబుమాలి ప్రహస్తుని సుతుడు హనుమంతునిపై దాడి వెడలెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ.